హలో అండి. ఈ వీడియోలో సోషల్ ఇష్యూస్‌కి సంబంధించి అక్టోబర్ 2024 కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ చేసాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 6.1 మెంటల్ హెల్త్ అమంగ్ అడాలసెంట్స్. సో 10th అక్టోబర్న వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఇంకా యూనిసెఫ్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ సర్వీస్ గైడ్లైన్స్ అనే రిపోర్ట్ అనేది రిలీజ్ చేసినారు. సో ఈ మెంటల్ హెల్త్ అనేది మన లైఫ్లో ఉన్న స్ట్రెస్సెస్తో డీల్ చేసి ప్రొడక్టివ్గా వర్క్ చేస్తూ పీస్ఫుల్గా ఉండే ఒక స్టేట్ ఆఫ్ వెల్బీయింగ్. ఒకవేళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి లాంగ్ టర్మ్ వరకు ఉంటే అకాడమిక్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ సరిగా పర్ఫామ్ చేయలేక సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ సూసైడ్కి కానీ ఇది దారి తీస్తుంది అనమాట. సో అడాలసెన్స్లో అయితే మెంటల్ హెల్త్ కండిషన్స్, ఫినాన్షియల్ లాస్, సడన్గా క్లోజ్గా ఉండే వాళ్ళను కోల్పోవడం వల్ల, ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం వల్ల, పబ్లిక్ హ్యూమిలియేషన్ వల్ల డిటారియేట్ అవుతారు. సైబర్ బుల్లియింగ్, టీనేజ్లో ఉండే లోన్లీనెస్, జెండర్ ఐడెంటిటీ ఇష్యూస్, జెండర్ డిఫరెన్సెస్, ఫిజికల్ ఇల్నెస్ లాంటి వాటి వల్ల మెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం 1/3 ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి 14 ఇయర్స్ లోపు వాళ్ళకి ఉంటే సగం మందికి 18 ఇయర్స్ లోపు ఉన్నాయి. అండ్ 10 to 19 ఇయర్స్లో ఉన్న 15% అడాలసెన్స్లో యాంగ్జైటీ, డిప్రెషన్, బిహేవియరల్ డిజార్డర్ కామన్గా ఉన్నాయి. అండ్ 15 to 19 ఇయర్స్ లోపు వాళ్ళ డెత్స్కి టాప్ 4th రీజన్ కాజ్ వచ్చేసి సూసైడ్. సో ఇదన్నమాట రిపోర్ట్ కీ ఫైండింగ్స్. సో అడాలసిస్కి సంబంధించి మెంటల్ హెల్త్ కేర్ గురించి ఇండియా తీసుకొచ్చిన కొన్ని ఇనిషియేటివ్స్ వచ్చేసి ఫస్ట్ది మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017. సో మెంటల్ ఇల్నెస్లో ఉన్న వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ యాక్ట్. నెక్స్ట్ టెలిమానస్. సో 24/7 టెలిమెంటల్ హెల్త్ సర్వీసెస్ లైక్ కౌన్సిలింగ్ కానీ సైకోథెరపీ కానీ రిఫరల్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేస్తారు. సాతి ప్రోగ్రాంలో సిబిఎస్ఈ స్టూడెంట్స్లో మెంటల్ హెల్త్ సపోర్ట్ చేయడానికి ఈ సిబిఎస్ఈ వాళ్ళే వర్క్షాప్స్, ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్ కేర్ కోసం గ్లోబల్ లెవెల్లో ఇనిషియేటివ్స్ వచ్చేసి ఫస్ట్ది హెల్పింగ్ అడాలసెన్స్ థ్రైవ్ ఇనిషియేటివ్, హ్యాట్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇది డబ్ల్యూహెచ్ఓ అండ్ యూనిసెఫ్ జాయింట్గా లాంచ్ చేసింది. దీని కింద అడాలసెన్స్ మెంటల్ హెల్త్ కోసం పాలసీస్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్ గ్యాప్ యాక్షన్ ప్రోగ్రామ్. ఇది 2008లో డబ్ల్యూహెచ్ఓ లాంచ్ చేసింది. మెంటల్ డిజార్డర్స్ని ట్రీట్ చేయడానికి రీసోర్సెస్ సరిగా లేవు, సో అవన్నీ సరిగ్గా ఉండాలి అనేసి ఈ ఇనిషియేటివ్. నెక్స్ట్ గ్లోబల్ కోalition ఫర్ యూత్ మెంటల్ హెల్త్. సో 2022లో యూనిసెఫ్ లాంచ్ చేసినారు. మెంటల్ హెల్త్ పైన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెంచాలనేసి ఇది తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ 6.2 టాపిక్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ ఇండియా. ఒక కేసులో సుప్రీంకోర్టు చైల్డ్ మ్యారేజ్ని మళ్ళీ ప్రొహిబిట్ చేస్తూ కొన్ని గైడ్లైన్స్ అనేవి ఇష్యూ చేసింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ప్రజెంట్ ఉన్న 20 నుంచి 24 ఇయర్స్ ఉమెన్లో 23.3% బిఫోర్ 18 ఇయర్సే పెళ్లి చేసుకున్నారు. అండ్ ప్రజెంట్ 25 నుంచి 29 ఇయర్స్ ఉన్న అబ్బాయిల్లో 17.7% బిఫోర్ 21 ఇయర్స్కే మ్యారేజ్ అయింది వీళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 2006లో 47% చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటే 2019 to 21 23.3% వరకు తగ్గింది ఈ సంవత్సరంలో. 2006లో 47% చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2019-21లో 23.3% ఉంది, అంటే కొంచెం తగ్గింది. నెక్స్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర ఇంకా వెస్ట్ బెంగాల్లో చైల్డ్ మ్యారేజ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది. నెక్స్ట్ లాస్ట్ 5 ఇయర్స్లో కంపేర్ చేసుకుంటే
ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం 2017లో 395 కేసెస్ రిజిస్టర్డ్ ఉంటే చైల్డ్ మ్యారేజెస్ కేసెస్ 2021 వచ్చే వరకు అది 1050 వరకు కొంచెం పెరిగినాయి. సో ఇదనమాట. సో అసలు ఇండియాలో చైల్డ్ మ్యారేజ్కి గల కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ పావర్టీ, ఇంకా కల్చర్ అండ్ ట్రెడిషనల్ బిలీవ్స్ వల్ల చైల్డ్ మ్యారేజ్ అనేది ఎక్కువ చేస్తారు. జెండర్ ఇన్ఈక్వాలిటీ, గర్ల్స్ ఎడ్యుకేషన్కి లో వాల్యూ ఉండడం వల్ల, అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల చైల్డ్ మ్యారేజ్ అనేది ఇండియాలో ఎక్కువ చేస్తారు. సో చైల్డ్ మ్యారేజ్ వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఫిజికల్గా అండ్ డొమెస్టిక్ వయలెన్స్కి గురి అవుతారు. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్కి కూడా దూరం అవుతారు. వాళ్ళ రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇవన్నీ పొందలేరు. నెక్స్ట్ ఎర్లీ అండ్ రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ వల్ల ఉమెన్ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది, సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతారు. సో ఇదన్నమాట కాన్సిక్వెన్సెస్ చైల్డ్ మ్యారేజెస్ వల్ల. గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. దాంట్లో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006, దీని కింద 18 ఇయర్స్ లోపు అమ్మాయిలు 21 ఇయర్స్ లోపు అబ్బాయిలు మ్యారేజ్ చేసుకోవడానికి లేదు, అది చట్టపరిత్యా నేరం. నెక్స్ట్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015, ఇది చైల్డ్ మ్యారేజ్ రిస్క్లో ఉన్న వాళ్ళకి కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న అమ్మాయిలకి చైల్డ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ జువెనైల్ జస్టిస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ 2015. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేసింది. జెండర్ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేస్తూ గర్ల్ చైల్డ్ బర్త్ని సెలబ్రేట్ చేస్తూ ప్రతి గర్ల్ చైల్డ్కి సుకన్య సమృద్ధి అకౌంట్స్ లింక్ చేస్తారు. సో ఈ అకౌంట్స్లో 250 రూపీస్ కానీ 250 రూపీస్ నుంచి 1.5 lakhs వరకు డిపాజిట్ చేసి ఆ గర్ల్ పేరు మీద ఒక అకౌంట్ మాత్రమే డిపాజిట్ చేయవచ్చు అనమాట. సో ఒక చైల్డ్కి ఒక అకౌంట్. సో 18 ఇయర్స్ వచ్చిన తర్వాత మనకు విత్ ఇంట్రెస్ట్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట, ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి. సో దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ కూడా పడదు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో చైల్డ్ మ్యారేజెస్ని అడ్డుకోవడానికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్, పోలీస్ వాళ్ళు, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఇంకా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తుంది అనమాట ఈ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ యాక్షన్ ప్లాన్ టు ప్రివెంట్ చైల్డ్ మ్యారేజ్. సో లోకల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్తో కోఆర్డినేట్ చేస్తూ చైల్డ్ మ్యారేజ్ గురించి, అంటే చైల్డ్ మ్యారేజ్ ఇల్ ఎఫెక్ట్స్ గురించి అవేర్నెస్ పెంచుతూ చైల్డ్ మ్యారేజ్ రిస్క్లో ఉన్న పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎమర్జెన్సీ అవుట్ రీచ్ సర్వీస్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1098 నెంబర్తో చైల్డ్ లైన్ని ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ విత్ యూనిసెఫ్ అండ్ అదర్ ఎన్జిఓస్. సో చైల్డ్ మ్యారేజ్ ఇల్ ఎఫెక్ట్స్ గురించి అవేర్నెస్ పెంచడానికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది బీహార్లో చేస్తున్నారు. సో ఇవన్నమాట ఇనిషియేటివ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6.3 గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో కన్సర్న్ వైల్డ్ లైఫ్ ప్లస్ వెల్త్ హంగర్ హెల్త్ అనే 2 NGOs కలిసి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024ని రిలీజ్ చేసినారు. సో ఈ రిపోర్ట్ ప్రకారం 42 కంట్రీస్లో హంగర్ రేట్ చాలా ఎక్కువ ఉంది అండ్ టోటల్ 127 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఇండియా ర్యాంక్ వచ్చేసి 105 అనమాట. 2023లో మన ర్యాంక్ 111 అనమాట ర్యాంక్. సో ఇప్పుడు కొంచెం తగ్గింది. సో వరల్డ్లో 70% మంది అక్యూట్ హంగర్ని ఫేస్ చేస్తున్నారు. మేజర్గా వయలెన్స్ అండ్ ఇన్స్టెబిలిటీ ఉన్న కంట్రీస్ లైక్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికా, కరీబియన్, సదర్న్ ఏషియా, ఈస్టర్న్ యూరోప్లో ఉన్న కంట్రీస్ పీపుల్ హంగర్ రేట్కి ఎక్కువ గురవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం 13.7% ఇండియన్స్ అండర్ నరిష్మెంట్తో సఫర్ అవుతున్నారు. 35.5% మంది చిల్డ్రన్ ప్రాపర్గా గ్రో అవ్వడం లేదు. 18.7% మంది పిల్లలు వాళ్ళ హైట్తో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా థిన్గా ఉన్నారు. అండ్ 2.9% చిల్డ్రన్
5 ఇయర్స్ లోపే చనిపోతున్నారు. సో ఈ ఇండియాలో హంగర్ రేట్ని ట్యాకిల్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, నెక్స్ట్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన, పోషణ్ అభియాన్, ఈట్ రైట్ మూవ్మెంట్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో ఇవన్నీ స్కీమ్స్ తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ గ్లోబల్ లెవెల్లో హంగర్ రేట్ని డిక్రీజ్ చేయడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 లాగా పెట్టుకున్నారు. అది 0 హంగర్ రేట్. సో అది గోల్ లాగా పెట్టుకున్నారు. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, 0 హంగర్ ఛాలెంజ్, రోమ్ డిక్లరేషన్ ఆన్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఇవన్నీ లాంచ్ చేసినారు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6.4 నేషనల్ హెల్త్ అకౌంట్ ఎస్టిమేట్స్. సో ఈ నేషనల్ హెల్త్ అకౌంట్ ఎస్టిమేట్స్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ రిలీజ్ చేసింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఇది సిస్టమ్ ఆఫ్ హెల్త్ అకౌంట్స్ 2011 కింద లాంచ్ చేసినారు. సో 2020, 21 అండ్ 21-22 డాటా రిలీజ్ చేసినారు అనమాట రీసెంట్గా. సో మన కంట్రీలో జీడిపి పెరుగుతున్న కొద్దీ హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ 2018 నుంచి 2022 వరకు గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది 40.8% నుంచి 48% వరకు పెరిగింది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 64.2% నుండి 48% వరకు తగ్గింది. అంటే బయట అప్పు చేయకుండా ఉన్న అమౌంట్తో హెల్త్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు. నెక్స్ట్ హెల్త్ పైన సోషల్ సెక్యూరిటీ ఎక్స్పెండిచర్ 9% నుంచి 8.7% వరకు తగ్గింది. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పెండిచర్స్ అనేవి 5.8% నుంచి 7.4% వరకు ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇదన్నమాట నేషనల్ హెల్త్ అకౌంట్ ఎస్టిమేట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6.5 డిజిటల్ హెల్త్. సో WHO ప్రకారం డిజిటల్ టెక్నాలజీస్ యూజ్ చేస్తూ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డిజిటల్ హెల్త్ అని అంటారు. ఓకే, సో మేజర్గా కోవిడ్ టైం తర్వాత డిజిటల్ హెల్త్ సిస్టమ్స్ అనేవి వరల్డ్ వైడ్లో చాలా పెరిగిపోయినాయి, స్పెషల్గా మన ఇండియాలో. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఆల్ ఓవర్ కంట్రీలో డిజిటల్ హెల్త్ సిస్టమ్స్ క్రియేట్ చేసినారు. సో దీనివల్ల అందరికీ యూనిక్ హెల్త్ ఐడి ఉంటుంది. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ హిస్టరీ, అంటే ఫర్ సపోజ్ డయాబెటీస్ ఉంది, సో ప్రీవియస్ ఇయర్లో ఎట్లుంది, లాస్ట్ ఇయర్లో ఎంత ఉంది, సో ఆ హెల్త్ హిస్టరీ డాటా అంతా ఐడిలో స్టోర్ చేసి ఉంటుంది. ఒకవేళ రేర్ డిసీజ్ ఉందంటే వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళ హెల్త్కి సంబంధించిన అంత డాటా ఆ ఐడిలో స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఇది ఒకవేళ అలా స్టోర్ అయ్యి ఉంటే టెలి హెల్త్ చెకప్ ఉన్నప్పుడు వాళ్ళ హిస్టరీ చెక్ చేసుకోవాలన్నా ఆ ఐడి కొట్టి చెక్ చేస్తే ఈజీ అయిపోతుంది అనమాట. సో దట్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. సో ఈ యూనిక్ హెల్త్ ఐడి అనేది ఉంటుంది. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దాని హిస్టరీ మొత్తం వాళ్ళ ఐడిలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఒకవేళ రేర్ డిసీజ్ అయితే ఎలా ట్రీట్ చేయాలి, మెడికల్ హిస్టరీ మొత్తం తీసి క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్ చేస్తారు. దీనివల్ల పబ్లిక్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అనేది కూడా పెరిగిపోతుంది. కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఫర్ సపోజ్ ఈ డిజిటల్ హెల్త్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల కంట్రీ వైడ్గా హెల్త్ డేటా ఉంటుంది. సో అట్లా పేషెంట్ డేటా బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దానివల్ల ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ, మెడికల్ ఇండస్ట్రీస్ కానీ, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్ మన ఇండియన్స్కి డిజిటల్ హెల్త్ కేర్ సిస్టమ్ పైన ఇంకా అంత నమ్మకం రాలేదు, అండ్ డిజిటల్ లిటరసీ కూడా అంత వైడ్గా ఎక్స్పాండ్ కాలేదు. సో ఇదన్నమాట కొన్ని ఇల్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6.1 UN ఉమెన్ రిలీజ్డ్ వరల్డ్ సర్వే ఆన్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ థీమ్ వచ్చేసి హార్నెసింగ్ సోషల్ ప్రొటెక్షన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ, రెసిలియన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ రిపోర్ట్ ప్రకారం 2 బిలియన్ ఉమెన్కి క్యాష్ బెనిఫిట్స్, పెన్షన్స్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ లాంటివి లేవు. నెక్స్ట్ 63%
బర్త్ ఇచ్చిన ఉమెన్కి మ్యాటర్నిటీ బెనిఫిట్స్ అనేవి అందలేవు. క్లైమేట్ చేంజ్, ఎకనామిక్ షాక్స్, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ ఉండడం వల్ల జెండర్ ఇన్ఈక్వాలిటీస్, రిస్క్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అండ్ ఇండియా ఉమెన్ సోషల్ ప్రొటెక్షన్ కోసం కొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకొని వచ్చింది. ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి మన్రేగా స్కీమ్, ఇది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిఎం మాతృవందన యోజన, ఇదేంటి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి ఫైనాన్షియల్గా సబ్సిడీ ఇస్తుంది. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన, ఇదేంటి ఫ్రీగా ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ 6.6.2 ఈ మైగ్రేట్ పోర్టల్. సో ఇది పోర్టల్ లాగా ఇంకా యాప్ లాగా కూడా లాంచ్ చేసినారు. సో ఈ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కలిసి లాంచ్ చేసినారు అనమాట. 2 మినిస్ట్రీస్ కలిసి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినారు. ఈ పోర్టల్ అబ్రాడ్ వెళ్ళిన మైగ్రెంట్ వర్కర్స్కి ఇన్ఫర్మేషన్, డాక్యుమెంటేషన్, హెల్ప్ లైన్ లాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. 24/7 ఇంకా మల్టీలింగ్వల్లో హెల్ప్ లైన్ సర్వీసెస్ అనేవి ఇస్తుంది. బేసిక్గా సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ని ప్రమోట్ చేస్తూ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసినారు. నెక్స్ట్ పిఎం యశస్వి అంటే ప్రధాన్ మంత్రి యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా ఇనిషియేటివ్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద లాంచ్ చేసినారు. ఓబీసీస్కి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, డీనోటిఫైడ్ ట్రైబ్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలనేసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసినారు. నెక్స్ట్ టాపిక్ 6.6.4 గవర్నమెంట్ ఎక్స్టెండ్ సప్లై ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ అక్రాస్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటిల్ 2028. సో ఫస్ట్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంది అది చూద్దాము. సో ఫోర్టిఫికేషన్ అంటే బేసిక్గా రైస్, వీట్, ఆయిల్, మిల్క్, సాల్ట్ ఇట్లాంటి ఎక్కువ యూజ్ చేసే ఫుడ్ ప్రోడక్ట్స్లో అవసరమైన మినరల్స్, విటమిన్స్ యాడ్ చేసి మాల్ న్యూట్రిషన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ ఫోర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారు. రైస్ ఫోర్టిఫికేషన్ 2022లో లాంచ్ చేసినారు. కొన్ని స్కీమ్స్ లైక్ టార్గెటెడ్ పీడిఎస్ స్కీమ్ కానీ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ కానీ, పోషణ్ అభియాన్ కానీ, ఇంకా చాలా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో ఈ రైస్ ఫోర్టిఫికేషన్ ప్రాసెస్ని యూజ్ చేసినారు. ఇది టోటల్గా ఈ ప్రోగ్రామ్ కింద మొత్తం 100% ఫండింగ్ అనేది సెంటరే చూసుకుంటుంది.